ఇది గనక చూసుకోకపోతే చాలా పెద్ద మిస్టేక్ అయ్యేదనమాట. ఏం మిస్టేక్ ఏంటనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మధ్య దోశ పిండి రుబ్బినా, ఇడ్లీ పిండి రుబ్బినా రాగులు అయితే యాడ్ చేస్తున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. మొన్న నేను ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాను అనమాట. వాటిలో రాగుల ప్యాకెట్, ఆవాల ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. ఏమైందంటే ఇడ్లీకి నానబెట్టేసేసి వద్దామనేసి మధ్యాహ్నం టైంలో అనమాట డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసేసి ఇడ్లీకి అయితే నానబెట్టాను, సపరేట్ గా నానబెట్టాను. రాగులేమో సపరేట్ గా నానబెడదాం అనేసి గిన్నెలో వేసా. నేను టైం అవుతుందన్న కంగారులో చూసుకోకుండా ఆవాల ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. పోపులో వేయడానికి సన్న ఆవాలే తెచ్చుకుంటాను అనమాట. సేమ్ ఒకేలా ఉన్నాయి. ఇంకేం చేశాను, ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక హాఫ్ గ్లాస్ అయితే ఆవాలు పోసి, మధ్య ఆవాలు కూడా కొంచెం రెడ్డిష్ కలర్ లో ఉన్నాయి, వస్తున్నాయి కదా. ఇక అవే అని అనుకుని అయితే ఓపెన్ చేసి పోసేసి, ఇంకా నయ్యం నీళ్లు వదలలేదు. నీళ్లు గనక వదులుంటే అంతే అసలు ఏమయ్యేది. తర్వాత ఎందుకో పరీక్షించి చూస్తే ఆవాలన్నమాట. ఇంకా వామ్మో ఆవాలు నానపోసాను ఏంటని చెప్పేసి అవి డబ్బాలో పోసేసేసి వెంటనే రాగుల ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. అలా జరిగిందనమాట. చూసుకోకుండా రుబ్బేసాను అనుకో, అది ఆవాల ఇడ్లీ అయ్యేది, రాగి ఇడ్లీ అయ్యేది కాదు. మనకుండే కంగారు అలా ఉంటది అనమాట. ఇంకా ఏం చేస్తామో అవి వేరే డబ్బాలలో పోసేసేసి ఇక రాగి పిండి అయితే రుబ్బేసేసి ఇలా ఉంటది మనతోని. ఇంకా ఈ రోజు కర్రీ వచ్చేసేసి సొరకాయ గోంగూర అనమాట. ఎంతమంది సొరకాయ గోంగూర తెలుసో కామెంట్ చేయండి. కూరలో కల్లా నాకు నచ్చిన కూర ఏంటంటే సొరకాయ గోంగూర అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. అసలు ఎప్పుడన్నా ట్రై చేశాను. అమ్మ అయితే మా చిన్నప్పుడు చాలా బాగుండేది అనమాట. 2-3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా సొరకాయ గోంగూర ఉండేది. ఇంటి ముందు తీగలకి సొరకాయలు కాసాయి అనమాట. ఇంకా అవి కట్ చేసేసి సొరకాయ గోంగూర అయితే చేసేది. నోటికి కమ్మగా పుల్లగా అయితే భలే ఉండేది. ఇప్పుడు సొరకాయలు కొంటున్నాం కానీ అప్పుడు అసలు సొరకాయలు కొనాల్సిన అవసరమే ఉండేది కాదు. ప్రతి ఇంట్లో సొరకాయ చెట్టు అనేది ఉండేది. ఎవరింటికి వెళ్ళినా కూడా సొరకాయ తీసుకెళ్తావా అని అనేవాళ్ళు అనమాట. సగం కోసి కూర ఉండేటప్పటికప్పటికి అయిపోయేది. ఏదైనా ఎక్కువ ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు అనమాట. ఇప్పుడు మాత్రం వందలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఏదైనా అంతే కదా. సరేలే, ఈ సొరకాయ గోంగూర ప్రాసెస్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే వీడియో అప్లోడ్ చేస్తా, క్లియర్ గా చెప్తాను ఎలా చేయాలనేది. ఉంటా మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.